All of the students. So, సార్ గురించి మీ సారు చాలా క్లుప్తంగా అంటే తక్కువ సమయంలో సో ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి వివరించారు. సో మీరు విన్నారా అసలు ఆయన గురించి? ఎందుకంటే మేము కార్యక్రమం అంటే ఏదో పెట్టారు, మాస్టర్ కూర్చోమన్నారు, కూర్చోందాం, లంచ్ టైం అయిపోతుంది, ఇదేంటో ఎప్పుడు పెట్టారో అని మీ మనసులో అనుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే దేశానికి మీలాంటి యూత్కి ఇన్స్పిరేషన్ కోసం మేము స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ ఇన్స్పిరేషన్ కోసం ఇటువంటి వ్యక్తుల జయంతులు చేస్తూ వారి యొక్క జీవితంలో సాధించిన విజయాన్ని మీకు తెలియజేయడానికి మరి ఇటువంటి కార్యక్రమాలు ఆయన పుట్టినరోజుని మనం ఆయన గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు చేశారు. సో ఆయన ఎప్పుడు మన భారతదేశం గొప్పతనం గురించి, ముఖ్యంగా విద్యార్థులు ఎలా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నది ఆయన చివరి స్థాయి వరకు అంటే నాకు మాస్టర్ కృషి చేశారు. ఆయన షిల్లాంగ్లో విద్యార్థులకి ఆయన భారత రాష్ట్రపతి అంటే భారతదేశంలో అత్యున్నతమైన పోస్ట్ ఏమైనా ఉందంటే భారతదేశం మొట్టమొదటి పౌరుడు భారత రాష్ట్రపతి చేసి ఆయన హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ ఇంకా విద్యార్థులకి నేను సంపాదించిన జ్ఞానాన్ని 10 మందికి చెప్పాలి, పిల్లల్ని డెవలప్ చేయాలి, భారతదేశంలో ఇంకా నాలాంటి సైంటిస్టులు ఇంకా చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన యాజ్ ఏ టీచర్గా చూసారా, టీచర్ అంటే ఎంత గొప్పతనో టీచింగ్ చెప్తూ ఆయన ప్రాణాన్ని వదిలిపెట్టారు అనమాట. సో ఇవాళ నాకు మాస్టర్ మీకు ఒక జోక్గా చెప్పారు. సో ఇవాళ మనము అణ్వస్త్రాల్లో యుద్ధంలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాలో మనం అంత అభివృద్ధి చెందామంటే ద ఫస్ట్ పర్సన్ ఈయన ఏమంటారు, ఇంకో పేరు మిసైల్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకేనా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. సో మనకి టెక్నాలజీ పరంగా అంత డెవలప్ చేసిన ఆయన ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు. మీరు ఆయన యూట్యూబ్లో చూస్తూ ఉండండి, ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు చిన్న పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన ఇప్పుడు విద్యార్థులకు ఏం చెప్పాడు, కలలు కనండి, సాకారం చేసుకోండి. మనం అనుకుంటాం మనం పెద్ద విరాట్ కోహ్లీ అవ్వాలి, లేకపోతే రోహిత్ శర్మ అవ్వాలి, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి అవ్వాలి, రామ్ చరణ్ అవ్వాలి. ఈ కళలతో పాటు మనం భవిష్యత్తులో మంచి జాబ్ సంపాదించాలి, మనం పుట్టిన మన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, మన గ్రామానికి మంచి పేరు తేవాలి అన్నది అటువంటి మీరు గోల్ పెట్టుకుని సో ఈయన్ని పెద్దమంది మన అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో మీరు ఉన్నత స్థానానికి రావాలని, అలాగే